హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. కారం, హోమ్ మేడ్ కారం మేమైతే ఎలా అయితే తయారు చేసుకుంటాం, మా అత్తయ్య గారు అయితే ఇలాగ చేయాలని చెప్పారు. మేమైతే 8 కేజీలు మిరపకాయలు అయితే తీసుకొని ఇలాగ మేడ అంతా బాగా తుడిసేసుకొని మేడ మీద అయితే ఇలా మిరపకాయలు అయితే వేసేసుకొని ఇలా కర్రతోని బాగా పలచగా నెరిపేయాలండి. పలచగా నెరిపేసుకుంటే ఎందుకంటే మనకి చెయ్యి మండిపోకుండా అందుకోసం. తర్వాత ఏమో ఒక పసుపు, గరం మసాలా, జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు మనం నేల మీద అయితే వేసుకొచ్చేస్తుంది. ఇవి మెంతులు, ఇవేమో ఆవాలు. ఇవన్నీ ముందే ఎండలో ఎండబెట్టేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అది ఏమి వేయకుండానా ఇలాగ కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ అవి వేపేసుకొని ఒక పళ్ళెంలోకి వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగా ఉంటుంది. మనము ఇలా ఫ్రై చేసిన తర్వాత అయినా సరే ఎండలో పెట్టుకోవచ్చు. ముందు ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. ఏట్లకే ఫ్రై చేయాలి. మనము అన్నీ కలిపిస్తే బాగోదన్నమాట. ఒకటి ఏగుతుంది, ఒకటి ఆగదనమాట. అందుకోసము విడివిడిగానే ఇలా వేపుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకొని తర్వాత ధనియాలు, తర్వాత ఏమో మెంతులు వేపాలి. ఈ 3 వేసేసిన తర్వాత మసాలాలు వేసుకొని ఇవి కూడా లైట్గాన వేపేసుకున్న తర్వాత లాస్ట్లోని ఆవాలు వేయాలి. ఫస్ట్ ఆవాలు వేసేస్తే ఇవన్నీ చేదొచ్చేస్తాయంట. అందుకోసమని ఆవాలు లాస్ట్లోనే. ఆవాలు అయితే స్మెల్ వచ్చినంత వరకు బాగా వేపాలి. ఆవాలు అయితే చాలా నేను చూపించిన విధంగా ఈ కలర్లో అయితే వేపాలి. వేపేసి ఇవన్నీ కలిపేసుకొని మనకి కేజీకి ఎన్ని పడతాయి సరుకులు అనేసి అంటే షాపు వాళ్ళు ఇస్తారనమాట. మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. మేము కేజీ వరకు అయితే పసుపు అయితే తీసుకున్నారు మా అత్తయ్య గారు. తీసుకొని ఇలాగ దంచేసుకోవాలన్నమాట. దంచేసుకొని అవన్నీ కలిపేసుకొని కారం ఆడించడమే. చాలా స్మెల్ అయితే చాలా బాగా. 8 కేజీలు మిరపకాయలు, 3 కేజీలు సరుకులు, పసుపు కలిపి 11 కేజీలకి 8 కేజీల కారం చాలా బాగా వచ్చింది. బాయ్.